ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము 4వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన ద్వారా దేవునికి మహిమ కలగడానికే వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు సొంత లాభానికి కాదు, వాగ్దానాలు శరీర ప్రయోజనానికి కాదు, వాగ్దానములు ఆత్మ ప్రయోజనానికి, ఆత్మ వర్ధిల్లడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని చిత్తము నెరవేర్చబడడానికి, దానికి అనుకూలముగా శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడిస్తాడు. ఆత్మ వర్ధిల్లాలి అంటే ఆత్మ ఒక్కటి వర్ధిల్లితే అది అవదు. కాబట్టి ఆత్మ శరీరము రెండు వర్ధిల్లాలి. కాబట్టి రెండు వర్ధిల్లాలంటే శరీరానికి కావలసిన అనుకూల పరిస్థితులు, అనుకూలతలు, శరీరము ఎలాగుంటే ఆత్మ వర్ధిల్లుతుందో అలాంటి పరిస్థితులు, అటువంటి దేవుని కృప దేవుడు అనుగ్రహిస్తాడు. వాగ్దానములు దేవుని కొరకు, వాగ్దానములు దేవుడు నెరవేర్చివాడై ఉన్నాడు. ఎవరైనా ఒక మాట ఇచ్చారే అనుకోండి, అందులో మన కొరకు మంచి కోరుకుంటేనే ఆ మాటను ఇస్తారు. అలాగే దేవుడు కూడా మన ఆత్మ నశించిపోకూడదని, మన ఆత్మ నరకానికి వెళ్ళకూడదని ఆయన మనలను ప్రేమించి మన పట్ల కృప చూపించి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. అందుకొరకు దేవుడు మీకు ఏదైతే వాగ్దానములు ఇచ్చారో ఆ వాగ్దానములు ఆత్మ సంబంధమైనవి, ఆ తర్వాత అవి శరీర సంబంధమైనవి. ఆ వాగ్దానములన్నీ క్రీస్తునందు అవును, అవి జరుగును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.